ఎవరెవరైతే A4 A5 ఉన్నారో అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో పుట్టిలో తీసుకొని ఆ రాయితో కట్టేసి బాడీ కృష్ణా రివర్లో పెట్టారు. సార్ అత్యాచారం జరిగిన ప్రాంతం ఎక్కడ జరిగింది? అక్కడ నుంచి కేసు కెనాల్ దాకా ఎవరు తీసుకు? అది మొత్తం అక్కడ శివాలయం పార్క్ ఉంది, పార్క్ దగ్గర ఒక శివాలయం ఉంది. అది మన ఫస్ట్ సీన్ ఆఫ్ అఫెన్స్. సెకండ్ సీన్ ఆఫ్ అఫెన్స్ కేసీ కెనాల్ బండ్ పక్కనే. దెన్ థర్డ్ విల్ బి అంత రివర్లో ఇక్కడ బాడీ పెట్టారు. మరి సెర్చ్ ఆపరేషన్ 10 రోజులు కొనసాగింది, ఇప్పటికే బాడీ ట్రేస్ అవుట్ కాలేదు. మరి ఫర్దర్ ఏం చేయబోతుంది? మనం ఇప్పటి వరకు అరౌండ్ 50 మెంబర్స్ NDRF SDRF డైవర్స్ అన్నీ పిలిచారు. మనకి DG గారు అన్ని రిసోర్సెస్ ఇచ్చారు. ఇంకా కెమెరాస్, డ్రోన్ కెమెరాస్. ఇప్పుడు మళ్ళీ మనకి ఒక కొత్త సీన్ ఆఫ్ అఫెన్స్ వచ్చింది కాబట్టి మనం అక్కడ అన్ని ఎఫర్ట్స్ పెట్టిస్తున్నాము. ఇప్పుడు కూడా మనం అక్కడ వెళ్ళి చూస్తాము ఎట్లా జరుగుతుంది. NDRF వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు, SDRF కూడా, లోకల్ పోలీస్ కూడా ఇప్పుడు ఆ సర్చ్ ఏరియాలో చూస్తున్నారు. పిల్లలు ఈ క్రైమ్ చేయాలి అంటే అత్యాచారం చేస్తే హత్య చేయాలి, బాడీ మాయం చేయాలంటే ఆలోచన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అసలు ఏంటి? అసలు మనకి ఎంత సైకాలజీ ఆఫ్ చైల్డ్ ఎట్లా ఉంది మనకు తెలియట్లేదు, కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంటల్ సరిగా చూడట్లేదు, మొబైల్ అలవాటు అయితే, ఫ్యామిలీలో ఏదైనా డిస్ప్యూట్ అయితే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. చిన్న పిల్లలకు ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి జువెనైల్ క్రైమ్స్ ఎక్కువ ఆ రీజన్స్తో ఉంటాయి. సో మన గట్టిగా సరిగా మేనేజ్ చేస్తే స్కూల్లో, టీచర్స్లో, పేరెంట్స్తో, పెద్దవాళ్ళతో అన్ని ఇష్యూస్ కెన్ బి సార్టెడ్ అవుట్. అంటే కొంతమంది కేవలం రాజకీయ ఒత్తిడి వల్ల పిల్లలను బలవంతంగా ఒప్పించారంటే కొన్ని విమర్శలు కూడా పెట్టొస్తే అసలు ఎలా ఏమైనా రాజకీయ ఒత్తిడి వచ్చాయి మీ పైన? ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు. మన అన్ని విట్నెసెస్ తీసుకొని వాట్ ఎవర్ ద ఎవిడెన్సెస్ వి హావ్ అన్నీ చేసుకొని అప్పుడు ఈ కన్క్లూజన్తో వచ్చాము. అంటే ఏమీ ప్రెషర్ లేదు దీంట్లో. ఇలాంటి కేసెస్లో కూడా ఏమి ప్రెషర్ రాదు. ఇంత సెన్సిటివ్ కేసు ఉంటాయి కాబట్టి మన అంతా DG సార్ వరకు అన్ని మానిటరింగ్ జరుగుతుంది. అంటే భవిష్యత్తులో జరిగే క్రైమ్స్కి ఇది ఒక ఉదాహరణ కాబోతుంది. ఇప్పటిదాకా బాడీ ట్రేస్ అవుట్ కాలేదు, ఇలా క్రైమ్స్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన విధానం ఈ క్రిమినల్స్ కూడా వచ్చేటువంటి అవకాశం, దీన్ని ఎలా చెక్ పెట్టబోతుంది? ఇది మామూలుగా ఎంత ఇష్యూ లేదు. వీ విల్ కంట్రోల్ ద క్రైమ్స్ వేరే స్ట్రాటజీతో. ఈ కేసులో కూడా మన గట్టిగా అన్ని దర్యాప్తు చేసి టెక్నికల్ ఎవిడెన్సెస్, రికార్డింగ్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ అన్నీ చేయించాలి. కొత్త న్యాయం ప్రకారం కూడా BNSS ప్రారంభం చేసి విల్ టేక్ ఇట్ టు గుడ్ కన్క్లూజన్. ఈరోజు ఎంతమంది నిందితులను కోర్టు ముందు హాజరుపరచబోతుంది? ఎంతమంది నిందితులు మీ అదుపులో ఉన్నారు, వాళ్ళని హాజరుపరచబోతుంది? ఇప్పటి వరకు మన 3 మైనర్స్కి మన జువెనైల్ కోర్టులో హాజరుపడుతున్నాము. అండ్ A4A5లో ఎవరికి నార్మల్ కోర్టులో యాజ్ పర్ నార్మల్ ప్రొసీజర్. సార్ ఇప్పటిదాకా బాడీ ట్రేస్ అవుట్ కాలేదు, అంటే ఈ సెర్చ్ ఆపరేషన్ ఇక్కడతో బ్రేక్ అవుతుందా, కంటిన్యూ? ఇప్పుడు కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మనకి తెలిసిన ఇప్పుడు కొత్త ప్లేస్లో కూడా సర్చ్ చేద్దాము, ఫోకస్డ్గా ఒక్కసారి మళ్ళీ దృష్టి పెడుతున్నాము. అండ్ బాడీ చేసిన వరకు మనం గట్టిగా ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాము. ఇలాంటి క్రైమ్ మెంటాలిటీ ఉన్న చైల్డ్స్ కానీ లేకపోతే క్రిమినల్స్ కానీ మీరు ఏం హెచ్చరించబోతుంది? ముందు ఇది యాజ్ అ సొసైటీ మన బాధ్యత కూడా ఉంటాయి. మన అందరూ ఒక్కరికి క్రైమ్ చిన్న పిల్లలు చేశారు అని అందుకు వాళ్ళపైన తోసిస్తారు, కరెక్ట్ కాదు. దిస్ ఇస్ అంతా సొసైటీ బాధ్యత. పోలీస్ ఉండొచ్చు, స్కూల్ ఉండొచ్చు, మా పేరెంట్స్ ఉండొచ్చు, నేబర్స్ ఉండొచ్చు. సో అన్నీ కౌన్సిలింగ్ చేసి సరిగా ఒక పిల్లలకి పరిస్థితి ఎట్లా ఉన్నాయి, ఎట్లా మానసిక స్థితులు ఉన్నాయి అన్నీ చూడాలి. ప్రధానంగా ఈ క్రైమ్లో మొత్తం పిల్లల పాత్ర స్పష్టంగా కనిపించింది. మొదటగా చంపి కేసు కెనాల్ తీసుకెళ్తే అక్కడ నుంచి బాడీ మాయం చేయడంలో వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర ఉందని చెప్పేటువంటి పరిస్థితి, వాళ్ళ బంధువుల పాత్ర ఉందని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్, తూర్పు సినీ RTV, కర్నూలు, నందికొట్టు నుంచి. అందరికీ నమస్కారం.